వచ్చి ఇలా ముఖ్యంగా బాబాయ్ గారి విషయంలో దేవుడు చేసినటువంటి ఈ సాహస కార్యాన్ని బట్టి మరి దేవుడికి మనమందరము కూడా స్తుతియాగము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇక ముందు భవిష్యత్తు కూడా పవిత్రమూర్తి పాదాల దగ్గర క్షేమముగా మరి ఆరోగ్యంగా వర్ధిల్లేటువంటి ధన్యతను వారి బిడ్డలకు ఒక పెద్ద దిక్కుగా ఆ దేవాది దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆ దంపతులిద్దరికీ అనుగ్రహించునుగాక. మరి ఒకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశం అనుగ్రహించిన మన రక్షకుడు, మన పోషకుడు, మన ఆత్మల కాపరి పరలోకపు తండ్రి యేసు ప్రభు యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లేఖనానుసారం చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఈరోజు రెండు విశ్రాంతులు కలిసి ఉన్నటువంటి రోజు. ఇది వారం వచ్చేటువంటి విశ్రాంతి. అంతేకాకుండా ఈ పులియని రొట్టెల పండుగలో చివరి విశ్రాంతి. సో పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు ప్రభువులో నెరవేరు. పాత నిబంధన ప్రభువు వస్తారు కాబట్టి రాయబడింది, క్రొత్త నిబంధన ప్రభువు వచ్చారు కాబట్టి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సో ప్రభు రాకపోతే పాత నిబంధన కూడా ఉండేది కాదు. ఆయన వస్తారు, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ మహాదేవుడు మానవాకారంలో భూమి మీదకి వచ్చి మానవ రక్షణ కొరకు మరి ఆయన ఏమేమి చేయనై ఉన్నారో అవన్నిటికీ గతం పాత నిబంధన అంతా కూడా ఒక ముగ్గురుతుగా ఒక ఛాయారూపకంగా ఉండటం అనేటువంటిది జరిగింది. రైట్, ఈరోజు ప్రాధాన్యత మీకు ముందే తెలియజేశాను. రెండు విశ్రాంతులు కలిసి ఉన్నటువంటి రోజు ఇది. దీనిని బైబిల్లో దేవాది దేవుడు పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి ఈ రోజుకి పెట్టిన పేరు ఏంటంటే మహాదేవము అని పేరు పెట్టబడి ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో ఏమవుతుందంటే హై సబాత్ అంటే గొప్ప విశ్రాంతి అని కూడా రాయబడి ఉన్నది. సో ఈ రోజుకున్న ప్రాధాన్యత ముందు మీకు తెలియజేస్తాను పరిశుద్ధ గ్రంథానుసారం, వాక్యానుసారం. అయితే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ మాట ఏంటంటే మీరు నేను చెప్పేది వింటారా, ఇది చెప్పేది వింటారా? మనస్ఫూర్తిగా చెప్పండి, మొహమాటంతో చెప్పండి. దీనిలో ఉన్నది ఫాలో అవుతారా, నేను చెప్పేది ఫాలో అవుతారా? ఒకవేళ నేను చెప్పేది ఫాలో అయితే ఇందులో ఉండాలి. నేను చెప్పేది మీరు ఫాలో అయితే ఇందులో ఉండాలి. ఇందులో అలాగ ఉందో లేదో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న విశ్వాసులందరూ కూడా అలాగ ఉందో లేదో చూశారు. కాబట్టి మనమందరము కూడా ఎప్పుడు కూడా దీన్నే ఫాలో అవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప ఘనతలు తినవాడైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దయచేసి చదువుకున్న పిల్లలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ ఫోన్లో, మీ గూగుల్లో విలియం కేరీ అని కొట్టి చూడండి. విలియం కేరీ భారతదేశానికి ఏం చేశారు, విలియం కేరీ ఈ భారత ప్రజలకు ఏం చేశారు, ఆయన చేసిన పనులు ఏమేం చేశారు అనేది ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి విలియం కేరీ అని కొట్టండి చాలు. ఏమొస్తాయో చూద్దాం. ఎందుకు ఆయన పేరెత్తానంటే నేను భారతదేశానికి చెప్పులు కుట్టుకునే అతను ఆయన. భారతదేశానికి దేవుడు ఆయన్ని పంపించారు. అనేక సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసేటప్పుడు భార్య పిచ్చిదైంది. అలాగే తన బిడ్డను కూడా ఆయన కోల్పోయారు. అయినా సరే అసలు దేవుడు నన్ను మానవుడిగా తన ఆకారంలో పుట్టించుకున్నది ఎందుకంటే తన ప్రేమల లోకానికి పంచడానికి మాత్రమే. కాబట్టి తన ప్రేమ రాజ్యాన్ని నా ద్వారా విస్తరింప చేయడానికి నన్ను ఇంకా బతికించాడు. సో ఆయన తరపున నేను భూమి మీద పనిచేయాలి. ఆయన ఎందుకు ప్రాణం పెట్టారో అది అర్థం చేసుకుని నేను పనిచేయాలి అనే భావంతో ఆయన దేశం సముద్రాలు దాటేసి దేశం కాని దేశం వచ్చి ఇక్కడ సేవ చేశారు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన్ని చూడటానికి ఇంగ్లాండ్ దేశం నుంచి, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి స్కాట్లాండ్ అవన్నీ కలిపి ఒక ప్రాంతంగా చెప్తారు. అక్కడి నుంచి ఒక 24 సంవత్సరాల కుర్రాడు వచ్చాడు. ఆయన పేరు డఫ్ అంటాం.
ఆయన వచ్చి ఈ గొప్పతనాన్ని అప్పటికే యావత్ ప్రపంచం ఈ గొప్పతనాన్ని గుర్తించింది. అసలు అవకాశమే ఉండదు ఆయన కలవటానికి. కానీ వచ్చిన తర్వాత అప్పటికి ఆయన విలియం కేరీ గారు ఆ దైవజనులు మంచి మీద ఉన్నారు. చివరి దశ, అవసాన దశ, దేవుడి పిలుపు అందుకోవడానికి ఆయన మంచి పోరాడైనా ఆయన చెప్పట్లేదు, ఆయన చేత చెప్పించుకోవడానికి చూస్తున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కదా. నా మాటలు అర్థం చేసుకోండి. మనం చెప్పకూడదు నేను మంచి పోరాడానని నేను చెప్పకూడదు. అది నా దేవుడు చెప్పాలి. నేనేం బోధిస్తున్నాను అనేది మీరే చెప్పాలి, నేను చెప్పకూడదు. వినేవాళ్ళు మీరే. ప్రభు అన్నారు కదా, నువ్వు జనాలు పాడు చేస్తున్నావని పిలాతు అడిగితే ప్రభు ఒక మాట అన్నారు, నేను దేవాలయంలో సమాజ మందిరంలో నేనేం బోధిస్తున్నాను అన్నింటికి అడుగుతున్నారు, విన్న వాళ్ళనే అడగండి అని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఈ విలియం కేరీ గారు మంచి మీద ఉన్నారు, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆయన చూడటానికి ఆ యవన దైవజనుడు వచ్చారు. వచ్చిన తర్వాత 2 మాటలు మాట్లాడినప్పుడు ఈయన మాట్లాడే దశలో ఉన్నారు. చివరి దశ అంతా అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు. ఆ వచ్చిన ఆయన పరామర్శించి వెళ్ళిపోయి ఆయన్ని వచ్చి నాకు మాట్లాడుతుంది. ఎందుకంటే మరలా చివరి దశ మళ్ళీ పసిబిడ్డలాగా అయిపోతాం మనం ఈ కొద్ది ఓపుకున్నప్పుడు ఇట్లా ఎగిరెగిరి పడిపోతాం. కానీ సరైనటువంటి జ్ఞానం ఉంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చివరి దశను దృష్టిలో పెట్టుకుని మనిషి అదుపులో ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ దృష్టి ఎప్పుడు ఉండాలి మనిషి. ఎందుకంటే మన పగ్గాలు మన చేతుల్లో లేవు, మన తాళ్ళు మన చేతుల్లో లేవు, మన గొలుసులు మన చేతుల్లో లేవు, ఆ పరిశుద్ధుని చేతుల్లో ఉన్నాయి. ఆయన లాగైతే ప్రభు చెప్పారు, బాబు మీరందరూ కాస్తంత ఆత్మదీపంతో వెలుగుచున్నారంటే నా కుడి చేతిలో మీరు నక్షత్రాలలాగా ఉన్నారు, నా చేతిలో ఉన్నారు. మీరు ఇలా తెరిచి ఉంచితే మీరు వెలుగుతారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వెలగాలనుకుంటే నేను మూసేస్తాను, నేను మూసేస్తే మీరు వెలిగే అవకాశం ఉండదు అని చెప్పి 2వ అధ్యాయం 12వ గ్రంథంలో చివరి వచనంలో ప్రభు తెలియజేశారు. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి ఆయన అలా వచ్చి మాట్లాడుతుంటే చివరి మాట తడపడుతున్న మాటలతో ఆయన వెనక్కి పిలిచి ఏం చెప్పారంటే ఆయనకి, నువ్వు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు నా పేరు 4 సార్లు ఉపయోగించావు, దేవుని పేరు ఒక్కసారి వాడావు. నా గొప్పతనం 4 సార్లు చెప్పావు, నువ్వు దేవుని గొప్పతనం ఒక్కసారి చెప్పావు. నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ప్రపంచం మొత్తం మీటింగులు పెడతాను, వాళ్ళందరికీ నేను చెప్పలేను. కానీ నీకు ఒకటి చెప్తున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నా పేరు ఎక్కడ వాడద్దు, నా రక్షకుని పేరే వాడు అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? అంటే ఆయన ఆత్మచేత నింపబడిన వాడు ఘనతనంతా ఎవరికి ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి. ఏం చేసినా సరే ఆ ఘనత అంతా ఆయనకే ఇవ్వాలి. ఆయుష్ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, ఆస్తులు ఇచ్చిన, నీకు లేకపోతే బ్రదర్ చెప్పినట్టు మంచి వాహనాలు ఇచ్చిన, ఖచ్చితంగా ఆ ఘనత ఎవరికి చెందాలంటే ఆ దేవుడికే చెందాలి. పొందుకున్నవాడు మరీ ముఖ్యంగా ఆ పవిత్రమూర్తికి కృతజ్ఞతాస్తుతులు. నిజంగా ఆ విలియం కేరీ ఈ ప్రపంచంలో నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నాను, సంపాదించుకోవాలి తెలుసా మీకు? పైగా సంపాదించుకోవడం అంటే పెట్టండి, భార్య పిచ్చితే బిడ్డ జ్వరంతో చనిపోతే ఆ పరిస్థితి కూడా అక్కడికి వెళ్ళకోకుండా ఏమీ చేయకుండా సేవలోనే ఉండిపోయాడు. నిజంగా ఆయన ఆత్మచేత నింపబడిన మనం ఖచ్చితంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే ఆనందిస్తూనే ఉంటాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం మన జీవిత ప్రయాణం అంతటిలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం అంటే యేసు ప్రభువు. ఎక్కడ వాక్యం లేదో అక్కడ సైతానే ఉన్నాడు. వాక్యం లేకుండా ఎంత మంచి పనులు జరిగినా సరే ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య, అంటే వాక్యం ఉన్న చోట ఆయన మన మధ్యలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రథమ ప్రాధాన్యత వాక్యం అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎందుకంటే వాక్యం అన్నమాట. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు. ఈ పరమ సత్యాన్ని అర్థం చేసుకోండి. సో దీనికి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించుకోవాలి. చూద్దాం, మనకి పండుగల గురించి బైబిల్ గ్రంథంలో క్యాలెండర్ ఎక్కడుంది? పండుగల క్యాలెండర్ దేవుడికి స్తోత్రం. అసలు ఎవరు చెప్పరేమనుకున్నాను. ఎక్కడుంది? లేవికాండం 23వ అధ్యాయం. మొదటి పండుగ ఏంటి? మొదటి పండుగ
ఆ క్యాలెండర్లో లిస్ట్ ఇచ్చేసాడు ఆయనే, మనం చెప్పొద్దు. చదవండి అయితే మీరే తీసుకోండి. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను పదే నేను మాట్లాడేది ఏంటంటే, నేను చెప్పిన నాకంటే గొప్ప సేవకుడు చెప్పినా మీరు నమ్మొద్దు. ఇందులో ఉంటేనే నమ్మండి, ఇందులో ఉంటేనే నమ్మండి. నా మీద గౌరవంతో, నా మీద మర్యాదతో, మొహమాటంతో అసలు వాక్యం నమ్మకూడదు. ఇందులో ఉంటేనే నమ్మండి, ఇందులో ఉంటేనే చేయండి. ఎప్పుడైనా సరే చదువుదాం, వినండి ఒకసారి. ఫస్ట్ నుంచి చదువుదాం. లేవు 23. ఎవరు సెలవిచ్చారు? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలా వద్దా? మోషే చెప్పాడు కాబట్టి మనకు కదా అతి తెలివి ఉపయోగిద్దామా? ఏమండి, అది మోషే చెప్పారు మనకు కాదందామా? మోషే ద్వారా మనకి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవేళ నీతో చెప్పాలంటే మోషే లాంటి పవిత్రత కూడా నీలో ఉంటే, నాలో ఉంటే నాకు నీకు కూడా చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆయన అందరితో మాట్లాడాడు. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరితో మాట్లాడాడు. మీరు బైబిల్లో చదవండి. లేవికాండం 10-11 అహరోనుతో మాట్లాడారు. కొడుకులు ఇద్దరు చచ్చిపోయిన తర్వాత మోషేతోని మాట్లాడుతున్నాడు. ఆ కొడుకులిద్దరు అట్లా చేశాడు, నేను ఆడితో మాట్లాడను. ఆయన ప్రధాన యాజకుడు అహరోను గారు, యేసు ప్రభుకి సాదృశ్యమైన వారు. ఆ కొడుకులిద్దరు అట్లా చేయడాన్ని చేశారు. ఆయన ఖండించలేదు. నేను ఆయనతో మాట్లాడను, నీతోనే మాట్లాడతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మోషే అహరోనుకు మించినోడు. నా ఇల్లంతటిలో, ఈ ప్రపంచం అనే ఇల్లంతటిలో సాత్వికుడు. దేవుడికి స్తోత్రం. అంటే సాత్వికుడు అంటే గబుక్కుని తొందరపడ్డాడు, గబుక్కుని మాట చాలు, చిరునవ్వుతోటి. ఎవరన్నా ఏదన్నా ఒక బాణం వదిలినా చిరునవ్వుతో సంతోషంగా దేవునికి అప్పగించుకుంటాడే తప్ప 2 బాణాలు ఈ వెయ్యిల. అందుకే నా ఇల్లంతటిలో నీవు ఎబ్రిపత్రిక 6 మీకు చదివించోడండి. నా ఇల్లంతటిలో నువ్వు నమ్మకస్తుడు, సాత్వికుడు. నమ్మకానికి వచ్చేటప్పటికేమో అబ్రహాంతో అంటాడు, సాత్విక విషయానికి వచ్చేటప్పటికేమో మోషేతో అంటాడు, అలాగే పవిత్రత విషయానికి వచ్చేటప్పటికేమో యోసేపుతో అంటాడు. మీరు కొన్ని ఉన్నాయి, అందరినీ ఎన్నుకోడు ఆయన, వాళ్ళ గుణాలను బట్టి ఎన్నుకుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఈ పరమార్థాన్ని చూద్దాం. మోషేతో మాట్లాడుతున్నాడు. చదువు. ఏం చేయాలి? చెప్పాలా, చాటింపు వేయాలా? చెప్పటం వేరు, చాటింపు వేయటం వేరు. చాటింపు ఎందుకు ఎత్తారు? ఊళ్ళో చాటింపు అయితే వేసినట్టు చెయ్యకపోతే ఈ నెల 16వ తారీఖుకల్లా మీరు భూమి శిస్తు, ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టాల్సిందే అన్నాడు అనుకోండి. 16 దాటితే ఏమవుతుంది? పైన లేకపోతే ఇంకోటి పడు. అంటే ఆ డేట్ అది దాటితే చాటింపు అంటే అర్థం ఏంటంటే పక్కగా చేయాల్సింది. మనం చేయాల్సింది చాటింపు అనే వర్డ్ వాడారు. మీరు చాటింపవలసిన ఎవరా? మీరు గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, గొర్రెపిల్ల ముద్ర వేయించుకున్నవారు, క్రీస్తుని ధరించుకున్నవారు. వారు చాటింపు వేయకుండా ఉండలేరు. దేవుడికి స్తోత్రం కలుగును. చూద్దాం, చదవండి. యెహోవా నియామక అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమనుందంటే అపాయింట్మెంట్. ఒక పెద్ద డాక్టర్ని కలవాలంటే అప్పటికప్పుడు వెళ్తే తీరుతుంది. అసలు ఆర్ఎంపీ డాక్టర్ని బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. పొద్దున సాయంత్రం వరకు అసలు జబ్బు కంటే అక్కడ కూర్చుని జబ్బు ఎక్కువైపోతుంది. కూర్చుని ఆ టెస్టులు ఈ టెస్టులు చేయడానికి, ఆ టెస్టులు రావటానికి. మరి పెద్ద డాక్టర్ని కలవాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానా రోజు రమ్మంటే, అంటే దాని అర్థం ఏంటంటే నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు మనకు అపాయింట్మెంట్ ఇచ్చి పండుగ. పండుగ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని కలుసుకునే టైం ఇస్తారు. మనం దేవుడిని కలుసుకునే ఇప్పుడు అంటే నేను వస్తాను మీరు రండి అని చెప్పటం. ఎవరు? దేవుడు చెప్పటం. నేను వచ్చినప్పుడు మీరు రండి అని మనం చెప్పడం కాదు. ఈ క్యాలెండర్ ఏంటంటే మీరు అందుకే వాక్యాన్ని ఎప్పుడూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. వాక్యం చదవమన్నారు, వాక్యం చదవకపోతే పాపం అనే కోణం అసలు చదవద్దు. వాక్యంలో ఏముందో, దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడు ఏం చెప్పదలుచుకున్నారు అనే కోణంలో చదవాలి వాక్యాన్ని. అలా కాకుండా చదవకపోతే పాపం, ఇవాళ ప్రార్థన చేసుకోకపోతే పాపం, ఇవాళ వాక్యం చదవకపోతే పాపం, అసలు ఆ ఉద్దేశంతో చదివితే పాపం.
అట్ట చదువుకూడదు, అది మొక్కుబడి కాదు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే అరటిపండు తొక్క తీసుకుని తింటే టేస్ట్, తొక్కతో సహా తినితే టేస్ట్ ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే తినమన్నారు కదా అని అరటిపండు ఎట్టబడితే తినకూడదుగా, తొక్క తీసుకుని తినాలి. అంటే బైబిల్ చదవమన్నారు కదా ఎట్టబడితే అట్ట చదవటం అంటే అర్థం ఏంటంటే తొక్కతో తినే, ఎట్టబడితే అట్ట చదవకూడదు. పరిశుద్ధాత్మ సహాయంతో చదువుకోవాలి. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడింది. ఏ పరిశుద్ధాత్మ బైబిల్ రాయించిందో అదే పరిశుద్ధాత్మ నాలో ఉంటే వాక్యం అర్థమవుతుంది, నన్ను పట్టుకుంటుంది, ఆయన మార్గంలో నడిపించుకుంటుంది. పరమార్థాన్ని గ్రహించండి. నేను మిమ్మల్ని కలుసుకోవడానికి కొన్ని టైమింగ్స్ పెట్టాను. ఆ టైమింగ్స్ ఈ పండుగలు. పండుగ అంటే మనం అనుకున్నది కాదు. చికెన్లు, మటన్లు, కొత్త బట్టలు, సింధులు, విందులు, పొద్దున్న తలస్నానం చేసి చిన్న ప్రార్థన చేసేసి అయిపోయింది పండుగ అన్నట్టు. మిగతా నా ఇష్టం వచ్చిన చెట్లు కాదండి. ఈ పండుగ అది కాదా. అసలు ఈ బైబిల్ పండుగలు అలా కాదండి. ఈ బైబిల్ పండుగలు ఏంటంటే నిత్యము వణుకుతో భయంతో నా ప్రభు నా కొరకు ఏం చేశారు, నేను ఎలా బతికున్నదానికి కారణం ఆయన చనిపోవడం అనే జ్ఞానంతో చేసేది ఇది. నా త్రికాలంలో, నా భవిష్యత్తులో, లేకపోతే నా గతంలో, నా వర్తమానంలో నేను 3 కాలాల్లో ఉండటానికి 3 కాలాల్లో ఆయన పనిచేశారు. నేను అందుకే 3 కాలాల్లో ఉండగలుగుతున్నాను. గతంలో ఉన్నాను, వర్తమానంలో ఇప్పుడు ఉన్నాను, నేను భవిష్యత్తులో కూడా ఉంటాను. ఎందుకంటే ఆ 3 కాలాలకి సరిపడగలిగి ఆయన చేశారు నా కొరకు. గతంలో పస్కా గొర్రెపిల్లగా నా నిమిత్తం వధించబడ్డారు. వర్తమానంలో తండ్రి అయిన దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. 1 యోహాను 2:1 ప్రకారం నేను ఇంకా బతికొండటానికి. పైగా ఏమన్నారంటే నేను స్థలము సిద్ధపరచబెడుతున్నాను అన్నారు యోహాను 14. అంటే భవిష్యత్తు కూడా చేస్తున్నారు నా కొరకు. పండుగ అంటే అర్థం ఏంటంటే 3 కాలాల్లో ఆయన నాకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది స్మరణకు తెచ్చుకొని అన్నింటితో విజ్ఞాపనతో చేసేది పండుగ. కానీ దాని పరమార్థాలు మారిపోతున్నాయి. అందులో ఆర్పాటాలు, పదపాటలు, పిండి వంటలు, ఏదో మొక్కుబడికి చిన్న ప్రార్థన కాదండి. పండుగ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి, వాక్యానుసారం అర్థం చేసుకోండి. కాబట్టి పండుగ అంటే అటువంటి దేవుడు మనల్ని కలుసుకునే టైం. పండుగ ప్రతిరోజు రాలేదు, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అందుకే ఒక్కసారి కలుసుకుంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోడు ఆయన. ఆయన మనల్ని కలుసుకునేటట్లుగా మన అంతరంగం ఉండాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి పండుగ, దీస్ ఆర్ ద అపాయింట్మెంట్ టైమింగ్స్. దోస్ ఆర్ గివెన్ బై యువర్ క్రియేటర్. నీ సృష్టికర్త నీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ టైమింగ్సే హోలీ ఫీస్ట్, పవిత్ర పండుగలు. నిన్ను కలుసుకోవటానికి దేవుడు చెప్పినాడు సృష్టికర్త, నేను ఈ రోజు నుంచి కలుసుకుంటా, మీరు ఆ రోజు సమాజ మందిరంలో సంఘముగా కూడండి, మీరందరూ కలిసి ఉండండి, నేను వస్తాను అని చెప్పినవే పండుగలు. నేను చెప్పట్ల వాక్యం ఇక్కడ యెహోవా దేవుడు సృష్టికర్త చెప్తున్నాడు. ఇవి నియామక కాలం. ఎవరు నియమించిన కాలములు? యెహోవా నియమించిన కాలం. మరి ఆయన నియమించినప్పుడు నువ్వు రాకపోతే, నేను రాకపోతే శిక్ష పడదా? చదవండి ఒకసారి క్లియర్గా. ఈ కాలంలో ఏ కాలంలో? ఈ కాలంలో అంటుందంటే ఈ పండుగల యందు, ఈ నియామక కాలముల యందు, ఈ పరిశుద్ధ దినముల యందు, ఈ పండుగల యందు దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. ఈ పండుగల యందు మీరేం చేయాలి? సంఘంగా అలా పరిశుద్ధ సంఘం. ఎందుకంటే ఆ పదం లేకుండా ఆయన లేదు, ఆ పదం లేకుండా ఆయన కలుసుకోలేము. అది లేకుండా మనం ఆయన కలుసుకోలేమంటే ఈ దేవుడికి మాత్రమే, ఈ గ్రంథానికి మాత్రమే ఆ పదం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ భగవద్గీత, పరిశుద్ధ పురాణం ఉండదు, దీనికే ఉంటుంది. పరిశుద్ధ ఉపనిషత్తులు ఉండదు, పరిశుద్ధ వేదం అని కూడా ఉండదు, దీనికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుడు పరిశుద్ధుడు. మీరు సంఘంగా కూడటం వేరు, పరిశుద్ధ సంఘంగా కూడటం వేరు. బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడండి. ఎవరి నియామక కాలం ఇది? నా నియామక కాలంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నియమించుకున్నాను, నేను రమ్మని పిలిచే మిమ్మల్ని. అర్థమవుతుందా మీకు? మీరు ఒకవేళ ఆయనకు లోబడిపోయి ఆయన రమ్మన్నప్పుడే వల్ల మీరు వెళ్ళారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో చెప్పమంటారా? మీరు రమ్మన్నప్పుడే ఆయన వస్తాడు.
ప్రేమలో ఉన్న గొప్పతనం అది. ప్రేమలో ఉన్న గొప్పతనం అదంటే మనం ఆయనకు లోబడితే ఆయన మనకు లోబడతారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేది. మీరు నన్ను ప్రేమించలేదు మొదట, నేనే మిమ్మల్ని ప్రేమించాను. కాబట్టి మీరు నన్ను ప్రేమించబద్దులయ్యున్నారు. నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మనసులో లేనిపోయి పెట్టుకోకండి, వాక్యానుసారమే నడవండి. నేను ఒక్కడే కోరుకుంటున్నాను, వాక్యం ఉంటే చేయండి. ఏమి చేసినా సరే వాక్యం ఉంటే చేయండి అంతే. అక్కడ క్రీస్తు లేకుండా, వాక్యం లేకుండా, శరీరధారిగా ఆత్మరూపిగా దేవుడు లేకుండా మీరేం చేసినా అది సంఘమే తప్ప పరిశుద్ధ సంఘము కాదు. పరిశుద్ధ సంఘముగా కూడదు. చదవండి. ఎన్ని రోజులు? 6 దినములు పనిచేయవలను. అంటే ఇది ఆజ్ఞది. అసలు ఖాళీగా ఉండొద్దు. నిజం చెప్తున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే 6 రోజులు పనిచేయాల్సిందే. ఆజ్ఞ అండి. మొదలెట్టుకున్న దాంతో మొదలెట్టాడు దేవుడు. ఏదో ఒక పని చేసుకోండి. ఆడపిల్లలైనా సరే ఇంట్లో పిల్లలు స్కూల్కి పంపించేసేట భర్తలు మీరు మీ ఆఫీసులకు పంపించేసిన, మీ డ్యూటీలకు పంపించేసిన తర్వాత రిమోట్ పట్టుకుని సీరియల్ పెట్టుకుని టీవీ మీద కూర్చోవద్దు. నేను ఒకటే చెప్పిన, ఎంత కూర్చుంటారో అంత ఆయుష్ బాగుంటుకుంటారు. నేను చెప్పట్లా, వాక్యం చెప్తాను. శరీరాన్ని ఎంతగా సుఖపెడతారో మీ ఆయుష్ అంతగా తగ్గించుకుంటారు. శరీరాన్ని ఎంత శ్రమ పెడతారో మనసును ఎంత అదుపు చేస్తారో అంత ఆరోగ్యంగా ఉంటారు. మనసును కట్టేయండి, శరీరాన్ని వదలండి. శరీరంతో పని చేయించండి, మనసును ఆధీనంలో పెట్టుకోండి. ఇది ఆరోగ్య సూత్రం. బైబిల్ సూత్రం. బైబిల్ దేవుని సూత్రం. ఇంత గొప్ప మాట చూడండి. 6 రోజులు కష్టపడి పండుగల క్యాలెండర్ అది మొదలెట్టింది ఏంటో తెలుసా? మొదటి పండుగ ఏంటో తెలుసా? విశ్రాంతి దినం. అతి ముఖ్యమైన పండుగ. మొదటి పండుగ విశ్రాంతి దినం. అంటే ఇది పండుగ. ఇది అందుకే ఆ పండుగల క్యాలెండర్లో ఫస్ట్ డేట్ ఏంటంటే 6 దినములు పని చేయవలను. తర్వాత ఇది మొదటి పండుగ. దేవునికి స్తోత్రం. ఒకటి నన్ను చెప్పనివ్వండి, నిజంగా నా ఆత్మ దేవుని ఆత్మతో ముడిపడి ఉంటే, నా అంతరంగం క్రీస్తు గొర్రెపిల్ల రక్తంతో కడగబడి ఉంటే, నేను భూమి మీద 70 బతుకుతానో, 60 బతుకుతానో, 50 బతుకుతానో, ప్రభులాగా 33.5 సంవత్సరాలు బతుకుతానో తెలియదు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు నా జీవితం అంతా పండగే. ఎప్పుడంటారేమో, నేను క్రీస్తుతో లీనమైపోయి బతికితే, యేసుని నా గుండెల్లో పెట్టుకుని బతికితే, నాకేదో జరిగితే పండగ కాదు, నాకేదో మేలు జరిగితే పండగ కాదు, నా బతుకంతా పండగ. ఎందుకంటే నాకు దేవుడు రుజువు అయ్యాడు కాబట్టి. సింహాల బోర్లో ఉన్న పండగే, అగ్నిగుండములో ఉన్న పండగే, ఎర్ర సముద్రంలో నడుస్తున్న పండగే, ఇరుకో గోడలు అడ్డం వచ్చిన పండగే. దేవునికి స్తోత్రం. పరమార్థాన్ని గ్రహించండి. కాబట్టి మొదటి పండుగ ఏంటంటే విశ్రాంతి దినం. వారం వారం. కాబట్టి అది మనకు ఒక పండుగ. ఆ భావంతో, ఎందుకంటే దేవుడు మారడు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని నేను మారుతానంటే నీ కర్మ. దేవుడి చట్టాన్ని, దేవుని క్రమాన్ని నేను మారుస్తాను అని నువ్వంటే దాని శిక్షకే నువ్వు సిద్ధంగా ఉండాల్సింది. ఎందుకంటే మానవుడు కట్టంగిరితే పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మ కట్టంగిరితే ఈ యుగమందులో రాబో యుగమందైనా అడిగి ఇక లేదే, క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి అడ్డం వెళ్ళకూడదు. అందుకే కొద్ది మంది మాత్రమే చేస్తారు పరలోకం. నేను ఓపెన్గా చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే, నేను యథార్థంగా చెప్తున్నాను, పవిత్ర స్థలంలో నిలబడి ఇలా ఉంటేనే చేయండి. లేకపోతే అసలు అడుగు పెట్టనివ్వకండి. ఎక్కడికి ఎవరిని కూడా నాతో సహా చెప్తాను. నేను వెళ్ళిన ప్రతి చోట అదే చెప్తాను. ఎందుకంటే ఈ 3 రోజులు బాగొట్టాం భూమి మీద శాశ్వతంగా దేవుడితో ఉండాలి. ఇక్కడ సరిగ్గుంటేనే అక్కడ ఉండగలిగే అవకాశం దొరుకుతుంది మనకి. ఇక్కడ సరిగ్గుండేదే ఇదే. నేను అందుకే చెప్పిన, మానవ జీవితం ఈజ్ ద ట్రైనింగ్ పీరియడ్. కాబట్టి ఇక్కడ సరైన ట్రైనింగ్ తీసుకుంటేనే ఉద్యోగం శాశ్వతం అవుద్ది దేవునితో. సదాకాలము యుగ యుగములు దేవునితో ఉండటానికి ఉండొచ్చా ఉండకూడదా అని నిర్ణయించేదే మానవ జన్మ. ఈ మానవ జన్మని దేవునికి అనుకూలంగా గడపడాయి. అప్పుడు శాశ్వతంగా దేవునితో ఉంటాం, దేవుని పాదాల దగ్గర ఉంటాం. కాబట్టి వారం వారం మొదటి పండుగ ఏంటంటే విశ్రాంతి. కాబట్టి అదే దృష్టితో మనం పవిత్ర పాదాల దగ్గరికి రావాలి.
ఎంత వెరీ సింపుల్. ఈ వారం వస్తాను, రేపు వారం వస్తాను గ్యారెంటీ ఉంది నాకు. వారం దాకా టైం ఇచ్చాడు అసలు దేవుడు. రేపు దాకానే టైం లేదు. రేపు ఏం జరుగుదో ఇక్కడ చదివాను 4:14 యాకోబు పత్రిక చదవండి. రేపు ఏం జరుగుతున్నది నీకు వారం దాకా ఎక్కడ రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నువ్వు ప్రభు చెప్పిన మాట నువ్వు నిన్నటోడివి తప్ప రేపటోడివి కాదు. ఎందుకంటే రేపు అనేది నేను ఇస్తే నీకు ఉంటుంది. ఆయన ఇస్తేనే రేపు అనేది మనది. మనం ఎన్నో ప్లాన్లు లేస్తాం. అక్కడ క్లియర్గా రాసే యాకోబు గారు యేసుప్రభు తమ్ముడు యాకోబు పత్రికలో క్లియర్గా 4:14 ఒకసారి ఇది ఎలా పెట్టి ఒకసారి చదవండి. ఒకసారి యాకోబు పత్రిక 4:14 యేసుప్రభు తమ్ముడు ఆయన 4:14 ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఈ భూమి మీద ఎక్కడ దాకా ఎందుకు వాతావరణం టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది కదా. 9 నెలల్లో ఆ స్పేస్లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ని భూమి మీదకి తెచ్చారు. అసలు సామాన్య విషయం కాదు. అంగారక గ్రహం మీదకి వెళ్తున్నారు, చంద్రమండలం మీదకి వెళ్ళారు, సూర్యుడి దగ్గర కూడా వెళ్ళబోతున్నారు. ఇంత పెరిగింది కదా టెక్నాలజీ. ఇంకా ముందు కూడా చాలా పెరగబోతుంది. అసలు నిజంగా వివాహాలు ఉండవు, స్త్రీ పురుషుల సంబంధాలు ఉండవు, బిడ్డల్ని కనాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనేటువంటిది ఒకటి వచ్చింది. దాని ద్వారా అన్నీ చేసేయచ్చు. ఇప్పుడు కూడా ఎవరితో భార్య భర్తలతో సంబంధం లేకుండా బిడ్డలు అన్నీ జరుగుతున్నాయి. ఇంక ముందు కూడా చాలా జరగబోతుంది. ఎన్నో వింతలు జరగబోతుంది. ఎన్ని వింతలు జరిగినా ఒక్కటి చెప్పండి, వాతావరణం గురించి చెప్పేటప్పుడు టీవీలో కానీ రేడియోలో కానీ చెదురు మొదలు జల్లులు పడవచ్చు, రావచ్చు. కన్ఫామ్గా మాత్రం చెప్పడం, ఈ టైంకి వాన పడద్దు అని మాత్రం చెప్పడం. పడవచ్చు రావచ్చు. ఆడు వాన కురవచ్చు అని చెప్తూ ఉంటాడు, ఇక్కడేమో ఎండ కాసేస్తూ ఉంటాడు. అంటే వాన వర్షము మొక్కలు పులిపించడం, జీవరాశులకు ఆహారాన్ని అందించడం దేవుని వశం. అది నేను ఎందుకు ఈ ప్రస్తావన చెప్పానంటే రేపేం జరుగుద్దో ఇంతవరకు ఎప్పుడు ఒకవేళ చెప్తానని జ్యోతిష్యాలు చిలక జ్యోతిష్యాలు చెప్పినా అది ఆడి పొట్టకూటి కోసమే తప్ప అది నిజమైంది ఎంత మాత్రమో. పెక్కు పనులు, పెక్కు విషయాలు, పెక్కు వేషాలన్నీ కేవలం పొట్టకూటి కోసమే. కానీ రేపేం జరుగుతుందో ఎప్పటికే చదవండి ఒకసారి. ఏంటిది? ఇది తెలుసుకోవాలి అందరూ. ఇది 6 అడుగులు దేహం ఉండొచ్చు, కానీ కంటికి కనపడంది ఆత్మ కనపడద్దా? అది ఎంత ఉండదో తెలిసి ఎవరికైనా అసలు. కానీ అదే కదా దీన్ని నడిపేది. కనపడే దీన్ని కనపడదు నడుపుతుంది కదా, అది ఆయనది కదా. బాగా అర్థం చేసుకుని 110 కేజీలు ఉన్నా 150 కేజీలు ఉన్నా 6 అడుగులు అందగండి అయినా ఎంత నడుపుతుంది దీన్ని. అది నాది కదా, అది ఆయనది. యెహోవా నరుడి ఆత్మ యెహోవా పెట్టిన. అర్థమైంది మీకు? ఇది మరి ఇదేంటంటే భూ సంబంధం. మట్టికి వెళ్ళిపోతే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ నాది కాదు, కాబట్టి నాది కాంతి నన్ను నడుపుతుంది. అందుకంటే మేధావులందరూ చెప్పింది అదే, ఆ దీంట్లో ఉన్నామంటారు, ఆ దీంట్లో ఉన్నామంటారు. అది ఏమైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఇంకా పూర్తి అవ్వలేదంటే అన్నాడు. అద్దీంట్లోనే ఉంటున్నారు 8 సంవత్సరాల నుంచి అన్నాడు. ఇదేమన్నా స్థిరమైన ఇల్లా, ఇది అద్దీలేగా అన్నాడు. అసలు ఈ లోకమే అద్దె బతుకున్నది. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నీకెవడు మాట్లాడలేదు అని వెళ్ళిపోయాడు. నిజం అది కాదా? మన భూమి మీద అద్దెకే కాదా మనం ఉన్నది? యాత్రికులను పరదేశులను అయి ఉన్నాం మనం. మన దేశం ఇది కాదుగా. మనం పాడతాం బాగా, పరదేశులము ప్రియులారని పాడతాం, కానీ మనం దాన్ని గుర్తించాం. మన దేశం ఇది కాదు. మన పంపినోడు దేశం వేరే ఉంది. పంపినోడు దృష్టిలో పెట్టుకుని బతకాలి భూమి మీద. నేను ఏ పని మీద 9 గంటకి మా అమ్మగారు పంపించి మా ఆవిడ పంపించింది, ఆ పని చేసుకుని వెళ్తే ఆవిడ సంతోషిస్తుంది. నేను ఈ పని మీద వచ్చి కొద్దిసేపు ఆర్ఆర్పేటలోనో లేకపోతే ఇంకెక్కడన్నా షాపింగ్ మాల్లో ఏమైనా కొనుక్కుని వెళ్తే నేను పంపిన పని ఏంటో నువ్వు చేసుకొచ్చింది ఏంటంటే లాగి లేకపోతే కొట్టడా? నేను ఎందుకు సృష్టించుకున్నాడు భూమి మీద? ఆయన అదుపులో ఉండి
ఆయన్ని స్తుతిస్తూ ఆయన అడుగుజాడల్లో నిత్యము భయముతో వణుకుతూ బ్రతుకుతావనే కదా. ఆయన స్తుతించడానికే కదా మనం సృష్టించుకున్నది, ఆయన అడుగుజాడల్లో నడవడానికి. రేపేమి సంభవించునో చదవనా? ఏ పాటిది నీ జీవము? ఇది 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 అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కడూ గుర్తుపెట్టుకోండి ఈ మాటను. ఇది వాక్యానుసారం ఈ మాట, ఇప్పుడు చదివే మాట. కనుక ఏమనాలే ఏమనాలే రేపొద్దున నా కూతురికి నిచ్చే తాంబూలం, రేపొద్దున నా కొడుకే ప్రధానం అని మీరు ఆ ఎరసల్లో ఉండి మనం అనుకుంటామే తప్ప దేవుని అసలు గుర్తుపెట్టుకో. కానీ దేవునితో లోపల కలిసి ఉన్నోడు ఏమనుకుంటాడంటే ప్రభు చిత్తమైతే రేపు నా బిడ్డకి కార్యక్రమం, ప్రభు చిత్తమైతే రేపొద్దు నేను ఈ పని చేస్తాను. అక్కడ చూడండి ఎంత ఒక ఎదరేం పెట్టుకోమంటున్నాడంటే ప్రభువు చిత్తమైతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే బ్రతుకుంటాం అనేది నీ ఇష్టమా నా ఇష్టమా? ప్రభు ఇష్టం. ప్రభువు చిత్తమైతే మనం బ్రతుకుంది. అర్థమవుతుంది మీకు? కాబట్టి నువ్వు నేను బతుకుంటాం అనేది నీ గొప్ప నా గొప్ప కాదు, నీ వాకింగ్ నా వాకింగ్ కాదు, నువ్వు తీసుకున్న పోషకాహారం కాదు, నీకు డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా కాదు. డాక్టర్లు ఇచ్చిన మందులైనా, నీ రన్నింగ్ అయినా, నీ డబ్బు అయినా నిన్ను కాపాడుతుందంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే కాపాడుతుంది అంతే. దేవుడు ఆజ్ఞ ఇవ్వడానికి పక్క నిక్క మూమెంట్లో ఆపదలో నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అన్నాడు దేవుడు. యథార్థంగా చెప్తున్నాను. కోట్లు ఉన్నవాడు కూడా నాకు అది ప్రతిసారి గుర్తొస్తుంది. గొప్ప సింగర్ 7 కోట్లున్నర ఖర్చు పెట్టినా సరే వెనక రాలా డబ్బు ఉంది. కానీ నిక్క మూమెంట్ ఆయన పిలుపు వచ్చిందంటే డబ్బు ఇంకా అడ్డు పడుతుంది. అన్నిసార్లు డబ్బు బయట, ఎన్నిసార్లు అయినా బయట వేసేది దేవుడికి ఇస్తాం. ఈ జ్ఞానం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఏమన్నా ప్రభువు చిత్తమైతే దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క సూత్రం మీ గుండెల్లో ఉంటే అన్నింటిలో మనం అదుపులో ఉంటాం. నేను బతికుండేది ప్రభు చిత్తం వల్ల. అంటే ప్రభు నేను బతికుండాలి అనుకుంటున్నాను కాబట్టి నేను బతికున్నాను. ఒకవేళ నేను ఉండకూడదు అనుకుంటే అంతే. కాబట్టి ఆ పరమార్థాన్ని, ఆ భయం మన గుండెల్లో ఉంటే మనం నోరు పారేస్తాం. ఆ భయం మన గుండెల్లో ఉంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త లేకపోయి అసలు ఏమి అరగనట్టు ఇక్కడికి వచ్చి కూర్చుని, ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అంటున్నా నేను మీటింగ్స్లోను సేవలోను రొట్టె ద్రాక్ష రసం తీసుకునేవాడు అసలు ఎంత పద్ధతికి వచ్చి కూర్చుంటారు. మరి ఇంటికాడ అంతే పద్ధతి ఉండాలిగా, అంతే సాత్వికత ఉండాలిగా, అంతే నోరు అదుపులో ఉండాలి కదా. అది కదా నిజమైనటువంటిది. ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంది దేవుడికి స్తోత్రం. కాబట్టి చదవండి, పూర్తి చేయండి. ఎట్లా రాశారో చూడండి. ఇది అది అంటే ఇది చేద్దాము, మనం ఇది చేద్దాం అది చేద్దాం. ఏది చేసినా ప్రభు చిత్తం అవ్వాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది అది రెండు. ఇది అది ఏంటో తెలుసా? ఇది ఉంటుంది అది ఉంటుంది. ఇక్కడ ఒకటి జీవవృక్షం ఉంటుంది, ఒకటి మంచి చెడులు ఇచ్చేటువంటి మంచి చెడులు మరణానికి సంబంధించింది. జీవవృక్షము ఆదాముని ఎక్కడ పెట్టారు? అవ్వాదముని కుడి పక్కేమో జీవవృక్షం ఉంది ఏదైనా తోటలో, ఎడమ పక్కేముంది మంచి చెడు. మధ్యలో ఎవరున్నారు? ఆ ఏదో తోట నువ్వు నేనే. ఆ రెండు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నది నీ చేతికి వదిలేసాడు ఆయన. దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆదాము? అర్థమైంది, రాకూడదు వచ్చింది. కాబట్టి ఇందులో దేవుడు ప్రమేయం ఏం లేదు. చాయిస్ ఇచ్చారు నీకు ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, అందం ఇచ్చారు, అవయవ లోపం లేకుండా పుట్టిచ్చారు. ఎందుకంటే ఏం కావాలి? లేరా? కాళ్ళు చేతులు మెరుగు తిరిగిపోయి ఎట్టబడి తట్టబడి ఉన్నవాడు లేరా? ఈ రోజుకి కూడా ముసలాడు మా చెల్లి ఉంది, తామరకల్లు ఎంపీటీసీ టీడీపీ తరఫున మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయినప్పుడు ఆవిడ ఒకటే గెలిచింది టీడీపీ తరఫున. ఆవిడ అత్తగారు, ఆవిడకి మరిది గారు అనమాట, మా చెల్లికి మరిది గారు. అసలు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు లేవు. ఇప్పుడు దగ్గర 40-50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ తల్లి ఏమంటుందంటే, తండ్రి చనిపోయాడు. ఆ తల్లి ఏమంటుందంటే,
నేను చచ్చిపోయేలోపు నువ్వు చచ్చిపోవాలి, నిన్నెవరు చూడదు. మరి అతన్నే చూస్తుంది ఇప్పటికి కూడా. తన సర్వస్వం తనకి మన ఈ మధ్య కొంచెం హార్ట్ తేడా వచ్చింది. నేను అన్నాను, హార్ట్ తేడా వచ్చిందా, ఆ స్టాంప్లో ఈ స్టాంప్లో అని నేను వాడుకుంటాను తల్లి. ఎట్టి పరిస్థితిలో కూడా నా ఇంటికి దయ వచ్చి నేను ఎందుకు చెప్తున్నాను, నీ హార్ట్కి ఏం ప్రాబ్లం కాదు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు వెళ్ళి అనవసరంగా నువ్వు పాడు చేసుకోవద్దు, నువ్వు అలాగ ఉండమంటే అది కాదయ్యా, నేను వెళ్ళిపోతే నా బిడ్డ వచ్చేస్తాను. అందుకే దేవాది దేవుడు తనతో సమానంగా ఏమన్నా చేసుకోవాల్సి వస్తే అటువంటి తల్లిని సమానంగా చేసుకున్నాడు ఆయన. ఏది కోడి తన పిల్లలను వెంటనే అంతే తల్లి నేనంటూ దాచుకున్నాడు. తన ప్రాణాన్ని ఇస్తుంది కానీ తన బిడ్డల ప్రాణాన్ని మాత్రం వదులుకోదు. ఎందుకంటే అలా మరి మిగతా వాళ్ళందరూ బాగున్నారు. మా చెల్లిని ఇచ్చినటువంటి ఆయన మరి నాకు బాగున్నాడు, ఆయన బాగున్నాడు. మరి ఈయనకేం 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఈవిడే తినిపించారు. మన ఊరికి సింపుల్గా చెప్పేద్దాం. అసలు ఒక మనిషి అన్ని బాగున్నాడు, ఒక మనిషి ఒక 2 రోజులు మన ఇంట్లో ఉంటే ఓపెన్గా గుండె మీద చేసి చెప్పండి, ఒక వారం మీ ఇంటికి వచ్చి ఉంటానంటే నేను సాధ్యమవుతా? వచ్చిన రోజు బాగానే చూద్దాం, మీరు వచ్చినంతే. వచ్చిన రోజు బాగానే చూద్దాం, 2వ రోజు కొంచెం బాగానే చూస్తున్నాం, 3వ రోజు కొద్ది తేడా వస్తుంది, 4వ రోజు ఇంకొంచెం తేడా వస్తుంది, 5వ రోజు నువ్వే పెట్టుకేమంటారు, 6వ రోజున వండలేదు అంటారు, 7వ రోజున ఎరకోకుండా నిలిపోయేదాడు చేస్తారు. 100% మానవ జన్మ ఒప్పుకోవాలి. పవిత్ర స్థలంలో ఉన్నాం మనం. మన మనస్తత్వాలు అలా ఉంటాయి. పెడితే పెద్దమా, పెట్టకపోతే వెంటనే పెద్దమా. నడి సముద్రం వాడలో ఉన్నంతసేపు మల్లయ్య గారు మల్లయ్య గారు మల్లయ్య గారు, ఎందుకంటే వాడ నడిపేది ఆడే. మన ప్రాణాలు ఆడి చేతుల్లోనే ఉన్నాయి. వాడ ఒడ్డుకు వచ్చేసి గట్టు మీద కాలెట్టేస్తున్నాం, ఉంటారా బోడి మల్లయ్య అన్నాడు. అంటే దాంట్లో ఉన్నంతసేపు ఏమో మల్లయ్య గారు మల్లయ్య గారు మల్లయ్య గారు అన్నారు. గట్టి ఎక్కింగానే అది బట్టతాల బోడి మల్లయ్య అంటే వీళ్ళు ఏంటంటే చక్కగా హీరోలు లాంటి మనుషులు, లోపల కుయుక్తులు కుతంత్రాత్మ స్వభావం. మానవ సంబంధాలు ఎలాగే ఉంటాయి. మీరు నమ్మండి, మీ భర్తలైనా మీ భార్యలైనా ఒక్కడే నిజం, యేసు ప్రభు ఒక్కడే నిజం. మోసం చేయడం ఆయన ఒక్కడే. మనం ఏదైనా ఇబ్బంది పెట్టినా ఆయన మనం ఇబ్బంది పెట్టని దేవుడు చేస్తుంది. ఈ పరమాత్మని గ్రహించండి. కాబట్టి చూడండి, చదవమ్మా. అది పరిశుద్ధ సంఘపు ఏది శనివారం గురించి. ఓకే రైట్, ఇక వదిలేసాను. ఇక తర్వాత మీరు చదువుకున్నారు కానీ నేను చెప్తాను, మరి టైం అయిపోతుంది. అసలు 2 వాక్యాలు కూడా అవ్వవు, నా మాట వినండి జాగ్రత్త. సో మొదటి పండుగ ఏంటిది? విశ్రాంతి దినము. అర్థమవుతుందా? ఇక 2వ పండుగ మొదటి నెల అబీబు నెల 14వ తారీఖున ప్రభుకి ఏం జరుగుద్ది? పస్కా పండుగ. పస్కా వేరు, ప్రభురాత్రి భోజనం వేరు. పస్కా అంటే ప్రభు మరణ దినం. ప్రభురాత్రి భోజనం అంటే ఆయన మరణానికి ముందు రాత్రి ఇచ్చింది. అందుకే మనం 11 రాత్రి ప్రభురాత్రి భోజనం, 12 సాయంత్రం పస్కా బలి. అర్థమవుతుంది కదా మీకు? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అదే అధ్యాయం పస్కా పండుగ అయిన తర్వాత. పస్కా పండుగ ఎప్పుడు అవుతుంది? మన క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైంది? 8వ తారీఖు అయింది పస్కా పండుగ. 12 వెరీ గుడ్ 12 సాయంత్రం. ఎన్నింటికి మరణించారు ప్రభువారు? ఎక్కడ పెట్టేసి వచ్చారు? మనం అందరం ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుని మనం ఆయన ఎక్కడ పెట్టేసి వచ్చాం? మాట్లాడాలి. శిలువ మీద నుంచి దిప్పి సమాధిలో పెట్టి వచ్చేసాం. 3ంటికి చనిపోయారు కదా. 3ంటి కాడి నుంచి అరిమధ్య యోసేపు ఆ శవాన్ని తీసుకుని దానికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఎవరో తొలపించుకున్న సమాధిలో పెట్టాం. పెట్టేసిన తర్వాత ఎవరింటి కాళ్ళు వచ్చేస్తాం. జాగ్రత్త. ఎప్పుడు జరిగింది ఇది? 12వ తారీఖు సాయంత్రం జరిగింది. ఇప్పుడు చదవండి. చదువు 6వ వచనం నుంచి చదవాలి. జాగ్రత్తగా రండి. 15వ దినము పస్కా పండుగ ఎప్పుడు? మా బైబిల్ లెక్కాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ బైబిల్ లెక్క ప్రకారం పస్కా పండుగ ఎప్పుడు? 14. ఎప్పుడు 14? ఎప్పుడు?
14 పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. పస్కా పండుగ ఎప్పుడు? ఎందుకేనంటారు 13? సాయంత్రమే ఎందుకు జరగాలి? 3ంటికే గొర్రె పిల్లని ఎందుకు వధించాలి? సాయంత్రం పూట ఆ 3 గంటలకు వధించి ఆ 3 గంటలకే మీరు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం చదివితే కుటుంబం మొత్తము కూడా పస్కా గొర్రె పిల్ల విందులో పాల్పంపులు పొందాలి. కుటుంబం మొత్తము కూడా. అది కూడా ఎప్పుడంటే సాయంత్రం పూటే. ఎందుకని వెలుతురు ఉండగానే. కారణం ఏంటంటే మీరు ఒక్కసారి బైబిల్ చదివితే, ఒకసారి దానియేలు గ్రంథం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఎందుకని 3ంటికి సాయంత్రం పూట ఎందుకని కుటుంబం అంతా ఎందుకు పస్కాలు పాల్పంపులు పొందాలి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. దుర్దినములు, జాగ్రత్తగా చదవండి ఒకసారి. నేనేం చెప్తున్నాను నా మాట వినండి. ఎందుకని 3 గంటలకే పస్కాను వధించాలి? సాయంత్రం పూటే ఎందుకు వధించాలి? పరమార్థం ఏంటి? ఏ మధ్యాహ్నం చేయకూడదా? ఏ పొద్దున్నే చేయకూడదా? సాయంత్రం పూట ఎందుకు చేయాల్సి వచ్చింది? చదవండి ఒకసారి. ఏం కమ్మకముందో బాగా అర్థమవుతుందా? ఎప్పుడు యేసుని గుండెల్లో పెట్టుకోవాలి. మనం హాస్పిటల్కి వెళ్ళేది కాదు, ఐసీలో ఉన్నప్పుడు కాదు, మనకు షుగర్ వచ్చిన తర్వాత కాదు. అదంతా జరగకముందే దేవునికి ఇస్తుంది. అర్థవుతుంది మీకు? తాను నిలుచున్నానని తలంచువాడు జాగ్రత్త పడాలి, పడిపోకుండా. పడ్డాకెట్టకో జాగ్రత్త ఉంటుంది, అది వేరే విషయం. ఇంకా పడ్డాక జాగ్రత్త వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకే 3 గంటలు అంటే సాయంత్రం చీకటి రాబోతుంది కాబట్టి దానికి ముందే, ఆ చీకటిలోకి వెళ్ళక ముందే, అనారోగ్యంలోకి వెళ్ళక ముందే పండు కొరుకుటయ్యు, ఏమని రాసి ఉంటుంది? పండు కొరుకుటయ్యు చీకటి అగాధము, ఏంటి? నరకంలో. అది రాకమునిపే గొర్రె పిల్లను గుండెల్లో చేర్చుకో. పస్కా గొర్రె పిల్లను గుండెల్లో చేర్చుకో. పరమాత్మ అక్కడ గ్రహించాలి. ఆ దుర్దినములు రాకమునిపే. కాబట్టి ఎందుకు పెద్దగానే పగలే ఎందుకు గొర్రె పిల్లలు వధించారు? కుటుంబం అంతా తినాలి. దాన్ని మీకు చదివేయలేదు. ఆ మాంసం కుటుంబం అంతా తినాలి. ఒకవేళ మీ కుటుంబానికి ఎక్కువైపోతే బంధువులు కూడా పిలిపించుకోవాలి. ఎప్పుడది? ఆ చీకటి రాకమునిపే. అంటే చెడు రాకమునిపే వేసే దగ్గరికి వచ్చాయి, కీడు రాకమునిపే వేసే దగ్గరికి వచ్చాయి, అన్ని బాగున్నప్పుడు వేసే దగ్గరికి వచ్చాయి. తేడా వచ్చినప్పుడు ఎంత ఏడుస్తావో తేడా రాకమునిపే అంత ఏడు. ఎందుకంటే ఆ తేడా రాకుండా చేసినది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మీకు ఈ మర్మం? ఎంత గొప్ప లోతైనటువంటి భావం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. లేవికాండం 23వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఎన్నో దినమున? ఎప్పుడది? 15వ దినం అంటే ఎప్పుడు? 14 సాయంత్రం. రోజు ప్రారంభమైంది ఎప్పుడు? ఇవాళ తారీఖు ఎంత? 19 కదా. 19వ తారీఖు ఎప్పుడు ప్రారంభం అవుతుంది కదా? మీరు 14 సాయంత్రం కదా మీరు వచ్చేసింది. 14 సాయంత్రం నుంచి, అంటే 14 సాయంత్రం నుంచి ఏ రోజు రాబోతుంది? 15వ తారీఖు రాబోతుంది. 14 సాయంత్రం నుంచి ఇదేనా? 14 సాయంత్రం వధించబడింది గొర్రె పిల్ల, సమాధిలో పెట్టేసాం. సిలువ జనం అయిపోయింది, సమాధిలో పెట్టేసాం. ఆ సాయంత్రం నుంచి మళ్ళీ చదువు ఒకసారి. అంటే ఎప్పుడు? అంటే ఎప్పుడు? మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నారు కాబట్టి సిలువ జనం అయిన తర్వాత. అర్థమవుతుందా? సిలువ జనం అయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టిన తర్వాత నుంచి ఏం ప్రారంభం కాబోతుందంటే పులియన్ని రొట్టెల. ఏమంటే నిజం చెప్పండి, టైం లేదు, ఒకసారి చెప్తాను, నేను మీతో మాట్లాడతాను. పులియంది. ఇప్పుడంటే సుఖాలు పెరిగిపోయినాయి కానీ మనకంటే అట్ల తగ్గి వచ్చిందంటే మా అమ్మ వాయినాలు పెట్టాలి కదా, వాయినాలు తెచ్చుతారు పెళ్ళైన వాళ్ళు. ఆ వాయినాలు తెచ్చడానికి అప్పటికప్పుడు బేసిన పిండి అట్లేస్తారా? ఏదేమవుతుంది? అసలు అట్టు వస్తుందా? అసలు మామూలుగానే నిన్న మన ఆమ్లెట్ వేసుకోమంటే నేను అయితే అది ఆమ్లెట్ అవ్వాలి, పొట్టు అయింది. అప్పటికప్పుడు అట్టయితే, అప్పటికప్పుడు రుబ్బిన పిండితో అట్టయితే
దోశ రాదు. మా అక్క లక్ష్మి ఒక అక్క, చిన్నక్క, పిండి రుబ్బేసిన తర్వాత తీసుకెళ్ళి దాంట్లో మట్టి కొండ ఉండేది, మట్టి కొండలో పెట్టి వచ్చారు. రేపు పొద్దున వాయినాలు, ఆ వాయినాలకు అట్లేయాలి. అమలక్కలు అందరూ వస్తారు, అట్లేయాలి. ముందే 2 రోజుల ముందే పిండి రుబ్బేసి పెట్టుకోవాలి. ఆ కొండలో పెట్టేసి వచ్చేసింది. తెల్ల పెట్టేసింది, మోపేసింది. తెల్లారి పొద్దున్నే అమ్మలు వేసి ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి పిండి మొత్తం రూమ్ అంతా ఉంది. అమ్మ నిన్న నేను వేసింది సగానికే ఉంది, నిండుగా నేను వేయలేదమ్మా ఉంది. కానీ తెల్లారేటప్పటికి అది ఏమైందంటే పొంగింది, పులిసింది, పొంగింది, పులిసింది, ఎక్కువ అవుతుంది. అటువంటి అప్పుడు దాంతో అట్టేస్తే, దాంతో దోశ వేసుకుంటే దోశ వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇశ్రాయేలు తిన్నది ఏంటంటే పులిసినయే తిన్నారు. కానీ ప్రభువుని ఎప్పుడైతే సమాధిలో పెట్టారో, పెట్టిన దగ్గర నుంచి ఏముందంటే పులియని, అంటే రొట్టె ఆయన శరీరానికి గుర్తు కదా. పులియని రొట్టె అంటే అర్థం ఏంటంటే పాడవని రొట్టె, పులిపని రొట్టె. ఆయన సమాధిలో ఉన్న దేహానికి గుర్తు. ఆయన దేహం సమాధిలో పెట్టినా పులిసిపోదు. తండ్రి దేవుడు దావీదు ద్వారా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏంటంటే, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళుపట్టనివ్వు. అది యేసుప్రభుకు సంబంధించిందే కాదు, మనకు కూడా సంబంధించింది. మనం కూడా కుళ్ళిపోమండి, అతిగా మనం దాచుకుంటున్నాం సమాధుల్లో. బైబిల్ అంతట్లో మీరు చదవండి, యోధారాజుల గురించి చెప్పేటప్పుడు వాడికి సరైన ఉత్తర ప్రత్యుత్తరములు జరగలేదు, సరైన సమాధి కార్యక్రమంలో జరగలేదు, సరైన పవిత్ర స్థలంలో దావీదు పురమందు వాడికి సమాధి దొరకలేదు. ఊరికి అనుకున్నారు మన రోడ్డు మీద, మరి అక్కడ ఎదరసోక దాన్ని సమాధుల దగ్గర ఊరికి అనుకున్నారు. అవన్నీ దాచుకున్నారు, అందులో గోధుమ గింజలు రాశారు. మీరు సైన్స్ ప్రకారం మీరు చదివితే, చరిత్ర చదివితే, సైన్స్ తెలుసుకుంటే ఏదో రోజున ఈ భూమి మొత్తం నాశనం కాబోతుంది, విత్తనాలన్నీ నాశనం కాబోతుంది. అందుకని ఈ భూమి మీద ఉన్న గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాళ్ళు అన్ని విత్తనాలని కూడా స్పేస్లో దాచారు తీసుకెళ్ళి. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వాటిని మురిపించవచ్చు. దాసిన సైన్స్ ఇప్పుడు మనకు సైంటిస్టులు అందరూ దాసి ఉంచారు. ఇప్పటికి ఏదో రోజు ఈ భూమి అంతం కాబోతుంది, ఈ భూమి సర్వనాశనం అయిపోతే, భూమి మొత్తం పోతే భూమి మీద ఉన్నాయన్నీ పోతాయి, కానీ ఈ విత్తనాలు మనం దాచి ఉంచాలని దాచారు. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ విత్తనాలు మొలకపోతున్నాయి. దానికి మరి అంటుంటే మన దేహం మొలగదా? గోధుమ గింజ భూమిలో పడితేనే అన్నాడు యేసుప్రభు, పడితేనే మనకు ఎత్తుంది పరమార్థాలు. అందుకే నిజంగా ఈ పులియని రొట్టెలు కూడా చదువు ఒకసారి కదా. 7 దినములు పొంగని వాటినే తినాలి. 7 దేని గుర్తు? సంపూర్ణత గుర్తు. 7 అంటే 7 రోజులని కాదు అర్థం. 7 అంటే అర్థం ఏంటంటే నేను ఎంతకాలం బతుకుతాను అంతకాలం. ఎందుకేనంటే పస్కా తర్వాత వెంటనే పులియని రొట్టెల పండుగ ఎందుకు వస్తుందంటే, పస్కా అంటే నన్ను బయటపడేసింది, దాటిపోయింది, నన్ను మరణంలోంచి బయటపడేసింది, ఐగుప్తు అనే పాపపు లోకంలోంచి బయటపడేసింది, శాపంలోంచి బయటపడేసింది పస్కా. నేను ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి ఇంకా పులిసింది తినకూడదు. పులిసింది అంటే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాల ప్రకారం చెడు. మీరు మార్కు శుభవార్త చదివిన, మార్కు శుభవార్త మీరు చదివితే ఒకసారి ఒక మాట చదవండి, మరి అన్ని వివరించడం టైం సరిపోతుంది. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఎవరో ఏమన్నా అర్థమంగా నింపుంది అక్కడ. ఇది పులిసిన పిండి అంటే పిండి కాదు, పిండికి, రొట్టెకి, పులుపుకి సంబంధించింది కాదు. పులియంది అంటే పవిత్ర గుణం, పులిసింది అంటే చెడ్డ గుణం. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభువు పులియని రొట్టె. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువు పులియని రొట్టె, మనమందరం పులిసిన రొట్టెలు. శాస్త్రులు పరిచయంగా ప్రభువుని సిలువెక్కించింది. ఆడు పులిసినోడు, ఆడు పులిసిన పిండి. చదవండి ఒకసారి. ఏ రోజులు పరిచయలు శాస్త్రులు ఎవరో పులిసిన పిండి. కాబట్టి పులిసిన పిండి అంటే పిండికి సంబంధించింది కాదు. మన పులియని రొట్టెల పండుగ అనగానే మన ఇళ్ళలో పెద్ద భాషలో ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పిండి తీసుకెళ్ళి పారేసేస్తాం. ఒక బాబు ఇంట్లో ఉన్న పిండి పారేయడం కాదు, ఇక్కడ పులిసిన పిండి పారేయరా.
ఆయన చెప్పేది అది ఏ రోజు పులిసిన పిండి, శాస్త్రులు పరిశీలు పులిసిన పిండి. మీరు ఇంకా వివరణ కావాలంటే మత్తయి శుభవార్త 16 చదవండి. ఎంత గొప్పగా రాస్తారు. ఒరే పిండి గురించి కావాలా బాబు నేను మాట్లాడేది. అందుకే పండుగ ఎప్పుడు కూడా అక్కడ పాత నిబంధన వ్యవస్థకి సంబంధించిన కాదు, మన మనసుకి మన బుద్ధికి సంబంధించిన పండుగలు, మన వ్యక్తిత్వానికి సంబంధించి, మన నడవడికి, మన కీర్తనలకి, మనం ప్రవర్తించేటువంటి లైఫ్ స్టైల్, జీవన విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పండుగ. అసలు ఆ భావనే పక్కనెట్టేసి నీ వేషాలు, నీ చిందులు, నీ గదులు, నీ పలుకులు, ఈ పండుగ అవుతుంది. పండుగది కాదు. ఎప్పుడంటే మరలా చదువు. ఇప్పుడు మన లేని కళ్ళలోకి వచ్చేది ఎన్ని రోజులు అంటే 7 రోజులేనా? 7 అంటే ఏం చెప్పారు మీరు? హోల్ లైఫ్. 7 అంటే మొత్తం జీవితం. 7 పరిపూర్ణత గుర్తు బైబుల్లో. పరిపూర్ణత అంటే మొత్తము. ఎందుకు పస్కా పండుగ వల్ల కంటిన్యూషన్ ఈ పండుగ పెట్టేది ఆయన ఎందుకు పెట్టారంటే ఇప్పుడే మీరు బయటకు వచ్చారు. గొర్రెపిల్ల రక్తాన్ని, గొర్రెపిల్ల మాంసాన్ని మీరు తిని బయటకు వచ్చారు. ఇక నుంచి మీరు ఏం చేయాలి? మీ జీవితం మొత్తము పులిసింది లేకుండా చూసుకోవాలి. పులియని రొట్టె మీరు మారవలసింది ఎట్టంటే పులిసిన రొట్టెగా కాదు, పులియని రొట్టెగా మారాలి. మీరు ఎన్ని దినాలు? ఒకసారి చదవండి మళ్ళీ. 7 దినాలు మీరు పొంగని వాటినే తినాలి. ఎప్పుడు వస్తుంది అది? మొదటి దినం ఎప్పుడండి? 15 సాయంత్రం నుంచి. మొదటి దినమున కూడారు. మరి కూడవలేమని చెప్పింది ఎవరు? కూడారా? మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా చదవండి. ఇంకా అంటే ఏంటి? అంటే ఆ రోజు ఏంటి? విశ్రాంతి. చదవండి. ఇంకా ఏం చేయాలి? ఆ రోజు మాత్రమే కాదు, 7 రోజులు మీరు యెహోవాకు హోమము, అర్పణము. హోమము అంటే నేను, అర్పణం అంటే నన్ను నేను దేవునికి ఇచ్చుకోవాలా. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయవలను. మొదటి దినమును మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఆ రోజు మీరు జీవనోపాధ్యాయుని ఏ పని చేయకూడదు. గుర్తుందా మరి మీకంటే ఆ రోజున ఎవరైతే పస్కా ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నారో, శిలువ ధ్యానంలో ఉన్నారో వాళ్ళందరికీ గుర్తుందా? ఏంటి? మనం వెళ్ళి ఆయన మన నిమిత్తం చనిపోతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుని రావటం మనం దేవుడికి ఏదో చేసామా? మనం కష్టపడ్డామా? అరే ఇప్పుడే కదా నీకు ఆపరేషన్ జరిగింది. మరి నీకు ఆపరేషన్ జరిగిన తర్వాత కొన్ని రోజులు ఆమె పాప దగ్గర ఉండాలి కదా. పస్కా అంటే ఆపరేషనే, పాప ఆపరేషనే. మరి పురుషునంతా తీసుకోవాలి కదా. ఆ రోజు బైబిల్లో మీకు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువు చనిపోయింది కరెక్ట్గా పస్కా 14వ తారీఖే. ఆ తర్వాత నుంచి ఏమంటుంది బైబిల్ లెక్క ప్రకారం? ఆ సాయంత్రం నుంచి చిరుపులేని రొట్టెల పండుగ వచ్చారు. దాన్ని ఏమన్నారు? విశ్రాంతి అన్నారు. ఒకసారి కొత్త నిబంధనకి రండి. 19 యోహాను శుభవార్త 19:31 చదవండి. 30 నుంచి చదవండి. ఎన్నికది? ఎప్పుడది? బైబిల్ లెక్క ప్రకారం ఇప్పుడు 14వ తారీఖు సాయంత్రం 3 గంటలు. రమారమి 3 గంటలు ఆత్మను అప్పగించను. చదవండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి దినము విశ్రాంతి దినము. ఏ విశ్రాంతి అది? పులియని రొట్టెల పండుగ. ఎందుకంటే పస్కా తర్వాత వెంటనే వచ్చేది పులియని రొట్టెల పండుగ, మొదటి విశ్రాంతి. దాన్ని ఏమన్నారు ఆయన? మహాదినము, గ్రేట్ సబ్బాత్, గొప్ప దినము. మరి ఆ గొప్ప దినం మీరు సమాజంగా కోరుతున్నారా? మరి ఎవరు కొన్ని అది వదిలేసి ఈ 7 రోజులు ఏం జరిగింది? పునరుత్థానానికి వచ్చారా? అంటే పునరుత్థానం నమ్మరా? కొన్ని అది వదిలేసండి. ఈ 7 రోజులు ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలము అంటే రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్. ఆ భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి అంతమయ్యే వరకు సమాధిలోంచి లేచిన వాడు యేసుప్రభు ఒక్కరే. ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్. ఆది సంభూతుడు, మరణాన్ని గెలిచి సమాధిలోంచి లేచిన ఆది సంభూతుడు ఆయనే.
మొదటి కొరింథీ పత్రిక 15 క్లియర్గా చెప్తుంది, వరే మీరు పునరుత్థానాన్ని నమ్మట్లేదు, మీరు అందుకే మన సమాజం అందరూ. మరి రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే మీరు పులిసినంత తీసుకోవడానికి, పులిపినంత తీసుకోవడానికి అది యెహోవా నియామక కాలం ఖచ్చితంగా ఉండాలి కదా. మరి కొన్ని అది వదిలేసండి, ఆ తర్వాత మీరు పునరుత్థానం అసలు గుర్తుందా మీకు? మీ పెద్దలు సేవకులు మీకు గుర్తు చేస్తున్నారా? అంటే పునరుత్థానం అంటే మరి ఎంత దారుణం అంటే సమాజంలో పెట్టి వచ్చేసి మందేనా? ఏది ప్రథమ ఫలములు పండుగ కింద చదువుకుంటారంటే నేను వివరించడం కాదు, మరి నా దగ్గర టైం లేదు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను తల్లి, అవసరమైతే నన్ను కూడా ఖండించండి, నన్ను కూడా రానివ్వాలి. నేను ముందు నుంచి మీకు నేను వాక్యం ఏదుందో దాని ప్రకారమే నడుస్తాను. అందులో పరమార్థాలు ఉన్నాయి. రొట్టె ద్రాక్షరసం తీసుకుని సిలువ ధ్యానం అయిన తర్వాత ప్రభువు సమాధిలో పెట్టిన తర్వాత వెంటనే సబ్బాతు విశ్రాంతి ప్రారంభమైపోతుంది. గ్రేట్ సబ్బాతు, మహాదినము. ఆ మహాదినం అనే పదాన్ని పులియని రొట్టెల పండుగలో 15వ తారీఖుని మొదటి దినాన్ని మహాదినం అన్నారు. ఈ మహాదినం దేనికి గుర్తో తెలుసా? ఒకసారి 2:20 చదవండి. అపోస్తుల కార్యాలు 2:20 చదవండి. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకను అంటే మహాదినం అంటే మళ్ళీ ఏమన్నారు? ఏ దినం అది? ప్రభు రాకడ దినాన్ని మహాదినం అన్నారు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినాన్ని మహాదినం అన్నారు. ఇది చివరి దినం. పులియని రొట్టెల పండుగలో చివరి దినం. మళ్ళీ చివరి దినం కూడా విశ్రాంతి, చివరి దినం కూడా మహాదినం. నేను ఈ పరమార్థాన్ని గ్రహించే యెహోవా నియమించిన కాలాలు ఇవి. ఆయన మీరు రండి అంటే మేము రాము అన్నారు. మీరు ఒక్క మాట గుర్తు చేస్తా, ఆదికాండం 19వ అధ్యాయము. నేను వాక్యంతో భయపెట్టాలని చెప్పట్లా, వాక్యం ఇది ఉందని చెప్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి ఒకసారి చదవండి. ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ సిచ్యువేషన్ అంటే మీకు తెలుసా? ఆయన ఈ పట్టణాన్ని నేను సుధమ గొమరను నాశనం చేస్తున్నారా, నీ ఇది ఎంత గొప్పదైనా నువ్వు బయటికి రారా, నేను కాల్ చేయబోతున్నానంటే వాళ్ళు 3 కూతుర్లు 3 అల్లుళ్ళు, వీళ్ళిద్దరు రమ్మంటే రాట్ల మనవడు ఏమని రాసుకున్నట్టు తడవు చేస్తున్నాడంట, అటు ఇటు తిరుగుతున్నాడంట. అప్పుడు ఏం చేశారంటే బలవంతాన చెయ్యట్లు బయటికి తెచ్చారు. దేవుడు బలవంతాన చేయబట్టుకుని వాళ్ళని బయటికి తెచ్చాడండి దేవుడు. చదవండి ఒకసారి. ఎవరంటున్నాడు? ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రాణము దక్కించుకున్నట్లు చదవండి. ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు కదా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చదవండి. మనవాడు సమాధానం చదవండి. ఎవరికి చెప్తున్నాడు? ఇందాక దేవుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు, ఇది నేను నియమించిన విశ్రాంతి. పులియని రొట్టెలు మీరు పరిశుద్ధ సంఘముగా కూడండి. నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ప్రభువా అలాగో కాదు, మేము కూడము. నాకు ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. నేను దేవుడి సేవ చేస్తున్నా. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు పడాలి శిక్ష. బైబిల్ క్రమాన్ని వదిలిపెడితే నాకు పడాలి శిక్ష. నేను ముందు నుంచి మీకు హెచ్చరిస్తూనే ఉన్నాను. ప్రభురాత్రి భోజన సంస్కారం ఎలా చేయాలో చెప్పాను. అందులో ఉండాల్సిందేంటో వివరించాను. ఎలా శుద్ధి చేసుకోవాలో, ఎలా పులిసింది తీసుకోవాలో. అంటే మీకు పునరుద్ధానం మీద నమ్మకం లేదు, ప్రథమ ఫలంగా క్రీస్తు లేచాడని నమ్మకం లేదు, మీకు పులిసింది తీసుకుందామనేటువంటిది మీకు నమ్మకం లేదు. దేవుడు నియమించిన నియమక కాలం, పవిత్ర పరిశుద్ధ మహాదినం కూడా మనకి. కాబట్టి మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళ జోలికి వెళ్ళకుండా దీన్ని నడవండి. దీని ప్రకారం ఒకవేళ ఎంతైనా మీకు తప్పుదారి పెట్టితే మొన్న రావద్దు అని ఫోన్ చేసినట్టే మరలా శనివారం కూడా రావద్దు అని ఫోన్ చేయండి. మరి మీకు కనపడుతుంటుంది. ఒకవేళ నేను దీని ప్రకారం నడుస్తున్నానా, తప్పకుండా మీరు కూడా నడవండి. ఎంత ఇది మానవ మాటలకు వ్యతిరేకం కాదు మనం చేసిందే. ఎక్కడన్నా భూమి మీద ఒక దేవుని సంఘం పునరుద్ధానానికి సమాజంలో కూడుకోదా? ప్రథమ ఫలముల పండుగ సమాజ మందిరంలో కూడుకోదా?
పులియని రొట్టెల పండుగ మొదటి విశ్రాంతిలో మహాదినంలో విశ్రాంతి దైవ సన్నిధిలో ఉండదా? అంటే ఇప్పుడు మనకి పసక రొట్టె ద్రాక్షారసం దొరికితే చాలా మళ్ళీ సంవత్సరం దాకా తప్పండి. నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను, రొట్టె ద్రాక్షారసం నిన్ను బతికించదు. నిన్ను బ్రతికించేది దేవుని యొక్క ఆత్మ, ఆయన మీద ఎంత ఆధారపడ్డావన్నది. రొట్టె ద్రాక్షారసం మనం పరిశుద్ధులుగా చేయదు. మనం పరిశుద్ధులం అయిన తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. మిమ్మల్ని మీరు యోగ్యులుగా తీసుకున్న తర్వాత యోగ్యులు అవుతామా? తీసుకోవటానికి యోగ్యులుగా బతిమాలుకోవాలి ఆయన పాదాల దగ్గర. తీసుకోవటానికి ముందే యోగ్యులుగా ఆయన పాదాల మీద పడి క్షమాపణ పెట్టుకోవాలి. మనకి ఎలా నేర్పేశారంటే, మనకు దేవుని సేవకులు ఎట్లా నేర్పారంటే, సంవత్సరం దాకా నువ్వు కనపడిపోయిన పర్లేదు, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే నీకు డోకా లేదు. తప్పండి. నిజంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే డోకా లేదంటే రొట్టెని యేసు ప్రభు వారు మత్తయి శుభవార్త 13:26 వచనంలో, యోహాను శుభవార్త 13:26లో ఇస్కరియోతు యోధాకు రొట్టె ఇచ్చారు. మరి రొట్టె ఆడిని బతికిచ్చేదైతే, రొట్టె ఆడిని బాగు చేసేదైతే, రొట్టె ఇస్కరియోతు యోధాలో ఉన్న పులుని తీసేదైతే, ఆ రొట్టె తీసేయాలి, ఆడిలో ఇచ్చి ఆ చెడుని తీయాలి. కానీ ఆ రొట్టె ఆడిని చంపింది. వెంటనే సైతాను వాడిలోకి ప్రవేశించిన ఆ మొక్క తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడండి, దేవుని వాక్యానుసారం నడుచుకోండి. అలా నేను లేకపోతే మాత్రం నన్ను రానివ్వదు. నేను ఒక్కడే కోరుకున్నా, దీని ప్రకారం నడవండి, క్షమాపణ పెట్టుకుని పవిత్రమూర్తి పాదాల దగ్గర విజ్ఞాపన చేయండి. చాలా తప్పు చేశారు. కొరింథీ సంఘం పునరుత్థానం లేదని నమ్ముతుంది, శాస్త్రులు పరిసయ్యులు పునరుత్థానం లేదని నమ్మారు. ప్రభువు మనం ఇంకేంటి ఉపయోగం చెప్పండి? ఆయన శరీరం ఆయన రక్తాన్ని తీసుకొట్టే వాళ్ళు ఏంటి ఉపయోగం చెప్పండి? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తప్పైతే దేవుడు చూసుకుంటారు, తప్పైతే దేవుడు చూసుకుంటారు, నా తప్పైతే. కాబట్టి దయచేసి వాక్యానుసారం ఉందా లేదా, వాక్యానుసారం ఉందా లేదా నమ్మండి. అదే చెప్తున్నా. నాకంటే పెద్ద పాస్టర్, నాకంటే గొప్పడు, అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో వచ్చిన పాస్టర్ చెప్తే నమ్మద్దు. ఇందులో ఉందో చూడండి. మీకు చక్కటి ఎన్ని సంవత్సరాలు నాకంటే ముందు మీరు మారు మనసు పొందారు, నాకంటే ముందు క్రీస్తులోకి మీరు వచ్చారు. మీకు ఎందుకు తెలియదు? ఖచ్చితంగా తెలుసు. కానీ ఎవడు అడుగు జాడలో నడవకండి. 4 ముక్కలు నేను బాగా మాట్లాడుతున్నాను కదని నాలంటోడు అడుగు జాడలో నడవద్దు. ఈయన అడుగు జాడల్లోనే నడవదు. అది మీరు అంగీకరించుకుని అర్థం చేసుకుని వాక్యానుసారం నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడికే చెందును గాక. ఆమేన్.